హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్. అండ్ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. సమంత స్టార్ హీరోయిన్గా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా అడుగుపెట్టింది. సమంత ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ మూవీ శుభం రిలీజ్ అయింది. ఇది హర్రర్ కామెడీ జోనర్లో వచ్చిందని చెప్పి మనల్ని టీవీ సీరియల్స్ పిచ్ మీద తీసుకెళ్ళి, మరి సినిమా ఎలా ఉంది, వర్త్ వాచా? అసలే సమంత ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసింది, ఆ ఖర్చు బాగా కట్టేసిందా? అన్ని కూల్గా చూద్దాం. ఇది ఒక వెరీ సింపుల్ కాన్సెప్ట్లో తీసిన సినిమా. రాజుగారి కోట, చీకటి అరణ్యం లాంటివి ఏమీ లేవు. సాధారణంగా మన ఇంట్లో ఉండే టీవీ సీరియల్స్ మీదే కథ. అదే అబ్జెక్షన్, దానికి హర్రర్ టచ్ ఇచ్చారు. అప్పుడప్పుడు హర్రర్ సీన్స్ వచ్చినా భయపడంతగా ఏమీ లేవు. మూవీలో కామెడీ బాగానే వర్కౌట్ అయింది, ఎందుకంటే క్యారెక్టర్స్ చాలా న్యాచురల్గా బిహేవ్ చేశారు. అందుకే కామెడీని ఆర్గానిక్గా ఫీల్ అవుతాం. ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంటే ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది. స్పెషల్ మెన్షన్, ముగ్గురు చేసే ఫన్ మూవీలో మేజర్ హైలైట్. వాళ్ళ చుట్టూ ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఒక్క మైనస్ చెప్పాలంటే క్లైమాక్స్ సడన్ గా ఎండ్ అయిపోయినట్టు ఫీల్ వస్తుంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మూవీ ఎండ్ అయ్యాక టైటిల్స్ పడుతున్న టైంలో మరో ఫన్నీ సీన్ ఉంటుంది. మరీ థియేటర్ల నుంచి తొందరగా వెళ్ళిపోకండి, అది మిస్ అవుతారు. సమంత గారు హీరోయిన్గా కాదు, ప్రొడ్యూసర్గా చేశారు. కానీ ఒక చిన్న గెస్ట్ అపీరియన్స్ అయితే ఉంది, అది కూడా వెరీ షార్ట్ అండ్ స్వీట్. ఆవిడే నిర్మాత కాబట్టి మనం ఎక్కువ గమనించాం, అంతే. స్టోరీకి ఎక్కువగా వెయిటేజ్ లేదు. అండ్ డైరెక్షన్ అయితే డీసెంట్గానే ఉంది. కథ చిన్నదే అయినా స్క్రీన్ ప్లే అయితే సరిగ్గా హ్యాండిల్ చేశారు. మొత్తం సినిమా టైంపాస్ స్టైల్లో ఎంగేజ్ చేస్తుంది. ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చేమో డైరెక్టర్కి, అందుకే టీవీ సీరియల్స్ని అబ్జెక్షన్లో మంచి వేలో చూపించారు. ఈ జోన్రాలో ప్రేమ కథ చిత్రం అండ్ ఆనంద్ బ్రహ్మ లాంటి మూవీస్ అయితే, హర్రర్ కామెడీ మూవీస్ అయితే చాలా ఉన్నాయి. కానీ శుభం మూవీ అనేది లో స్కేల్ అండ్ సింపుల్ సెటప్లో ఉంటుంది. స్టిల్ స్టోరీ ఇంట్రెస్టింగ్గా క్యారీ చేస్తుంది. సాంగ్స్ అయితే అస్సలే లేవు, బీజిఎం అయితే జస్ట్ ఓకే అని అనిపించింది. మనలో మనం చెప్పుకోవాలంటే సీన్స్ మీద అసలు బీజిఎం అయితే అవసరం అయితే పడలేదు. సీన్స్ హీట్ అయితే బాగానే వర్కౌట్ అయ్యాయి. మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ అయితే ఫ్రెష్ ఫేస్, కానీ తమ రోల్కి పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారు. ముఖ్యంగా మూడో మూవీలో కనిపించిన సీనియర్, అతను కూడా ఈ సినిమాలో ఉన్నాడు. కావాలంటే మీరు గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. మొత్తానికి చెప్పాలంటే శుభం అనేది ఒక స్మాల్ బడ్జెట్, లైట్ హార్టెడ్ హారర్ కామెడీ. క్లైమాక్స్ అంత మ్యాటర్ కాదు, బట్ ఓవరాల్ వాచబుల్ అండ్ ఫన్ మూవీ. సమంత గారి ప్రొడక్షన్కి ఇది ఒక డీసెంట్ స్టార్ట్. అండ్ నా రేటింగ్ అయితే 3.8 అవుట్ ఆఫ్ 5. నాట్ ఎక్స్ట్రాడినరీ, బట్ బెటర్ దెన్ ఆవరేజ్. గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని సినిమా రివ్యూస్ కోసం ఆర్ఎస్కే క్రియేషన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. ఇంకో సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, ఆర్ఎస్కే క్రియేషన్స్.